ఈరోజు కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ధనిష్ట నక్షత్రం మాఘమాసం మొదటి రోజు శనివారం. ఇంతటి దివ్యమైన రోజున ఆ అమ్మవారి అనుగ్రహం కొరకు మనం ఎటువంటి పూజలు, పరిహారాలు చేయాలి, మరియు భూమికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన దోషాలు అన్నీ తొలగిపోవాలంటే ఏ విధంగా పూజించాలో అన్ని విషయాలు ఈ వీడియోలో జాగ్రత్తగా తెలుసుకుందాం. ముందుగా వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 10/2/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పాడ్యమి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం, వారం విశేషంగా శనివారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలియజేసుకుందాం. నేటి సుభాషితం: చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న అనుభవ పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోలేం. తదుపరి ఆరోగ్యం ఔషధం అనే అంశాన్ని తెలుసుకుందాం. ఈనాటి ఆరోగ్యం ఔషధం అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యం ఔషధం భాగంలో రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన రాగులను తీసుకోవడం వలన తగినంత కాల్షియం శరీరానికి అంది ఎముకలు మరియు దంతాలు చాలా దృఢంగా తయారవుతాయి. తప్పకుండా ఈ రాగులను అందరూ తీసుకోండి. తదుపరి కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన పూజ గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే ఉదయం చేయవలసిన పూజా విధానంలో ఈరోజు శనివారం, ధనిష్ట నక్షత్రం, ప్రజ్ఞ మరియు బుధుడు జన్మించిన అద్భుతమైన నక్షత్రం, మరియు అమ్మవారి యొక్క దుర్గాదేవి రూపం నక్షత్రం కూడా అని వేదాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ విశేషమైన రోజున దుర్గాదేవి ముందు మనం 2 నెయ్యి దీపాలను వెలిగించి మరియు దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించి, మీకు అనుకూలమైతే ఈరోజు ఎర్ర చందనాన్ని తీసి అమ్మవారికి లేపనంగా పూయండి. ఇలా పూసిన తర్వాత మిగిలిన ఎర్రటి చందనాన్ని మనం నుదుటిన ధరించాలి. ఈ విధంగా ఈరోజు ఎర్రటి చందనంతో అమ్మవారిని పూజించి ఎర్రటి పుష్పాలతో అర్చించడం వలన ఆత్మబలం పెరుగుతుంది మరియు సంపూర్ణ దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేకూరుతుంది. మరియు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నివారణకు మార్గాలు కనిపిస్తాయి. అద్భుతమైన పూజా విధానం ఇప్పుడే అందరూ ఆచరించి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. శుభం కలుగుతుంది. తదుపరి మంత్రోపదేశం అంశం గురించి తెలుసుకుందాం. మంత్రోపదేశం అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంత్రోపదేశం అంశంలో ఈరోజు ధనిష్ట నక్షత్రం, అధిపతి ప్రజ్ఞ మరియు బుధుడు. ఇటువంటి మహత్తరమైన రోజున మనం ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కొరకు ఈ మంత్రాన్ని పారాయణం చేయాలి. ఓం ప్రజ్ఞాయై నమః. ఓం ప్రజ్ఞాయై నమః. ఓం ప్రజ్ఞాయై నమః. అందరూ ఈ మంత్రాన్ని పారాయణం చేసి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. కార్యక్రమంలో చివరిగా సంకల్పసిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈరోజు సంకల్పసిద్ధి అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సంకల్పసిద్ధి అంశంలో మనం సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం, ఈరోజు విశేషమైన శనివారం, భూలాభం కొరకు మరియు భూమికి సంబంధించిన భూ క్రయ విక్రయాలు ద్వారా వ్యాపారం చేసేవారు, ఇల్లు కట్టాలి అని అనుకునేవారు, ఇంటికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నవారు ఈరోజు చేయవలసిన అత్యద్భుతమైన పరిహారం తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించండి. ఈరోజు సాయంత్రం కొన్ని తెల్ల ఆవాలను తీసుకొని ఆ తెల్ల ఆవాలను ఒక కంచంలో పోసి అమ్మవారి ముందు ఆ కంచాన్ని ఉంచి అమ్మవారి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. తదుపరి అమ్మవారిని తులసి దళాలు, బిల్వ దళాలు లేదా మరువం ఇటువంటి సుగంధభరిత పత్రాలతో అమ్మవారిని లేదా మీ ఇంటి దైవాన్ని అర్చించి పూజించండి. తరువాత ఆ తెల్ల ఆవాలను చేతిలోకి తీసుకొని మనసులో ఏదైతే సంకల్పం చేసుకొని ఆ తెల్ల ఆవాలను ఇంట్లో చల్లండి. ఇంట్లో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మరియు ఏదైనా అమ్ముడు పోవాలి అని అనుకున్న దానిపై కొన్ని ఆవాలను చల్లడం ద్వారా అది అమ్ముడవుతుంది. లేదా ఏదైనా పిత్రార్జిత ఆస్తి మీకు రావాలి అని అనుకుంటున్నారో దాని గురించి తెలుసుకొని కొన్ని ఆవాలను ఒక చెంబులో నీరు తీసుకొని ఆ నీటిలో వేసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని చెట్టు మొదట్లో పోసేయండి. ఏదైనా పిత్రార్జిత ఆస్తి రావాలి అంటే ఆ ఆస్తి మీకు ప్రాప్తిస్తుంది. మరియు భూమికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఏదైనా సరే సంకల్పం చేసుకొని ఈ పరిహారాన్ని పాటించండి. ఆ అమ్మవారి దయ వల్ల అంతా మీకు శుభం కలుగుతుంది. తప్పకుండా అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు, పరిహారాలను పాటించి మీరు, మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని
మన ఓంకారం పూజ ఛానల్ కోరుకుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.